హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. అయితే ఈరోజు మీకు చాలా చాలా అత్యద్భుతమైన కాస్ట్లీ అయిన మన ఈ హైదరాబాద్లో ఈ నియోపోలిస్ అనే ఒక సిటీని మీకు చూపించబోతున్నాను. ఈ నియోపోలిస్ అంటే ముందు దాని అర్థం తెలుసుకుందాం. ఈ నియోపోలిస్ యొక్క అర్థం ఒక ఇటలీలోని ఒక పురాతన నగరం అన్నమాట. ఆ పురాతన నగరాన్ని ఎవరూ గుర్తించలేదు. ఆ గుర్తించిన సమయంలో అక్కడ ఉన్న నాణేల మీద ఉన్న ఆధారాలను బట్టి మన ఆ నియోపోలిస్ అనే ఒక నగరాన్ని గుర్తించారు. అది చాలా మంచి నగరం. అలాంటి మన నగరాన్ని మన హైదరాబాదులో చాలా బాగా డెవలప్ చేసే కార్యక్రమంలో ఇక్కడ ఈ నియోపోలిస్ అనే ఈ సంస్థ గవర్నమెంట్ వారు 45 ఎకరాలు, మొత్తం 45 ఎకరాలు, ఇవన్నీ కొండలు గుట్టలు, మొత్తం 45 ఎకరాలు. ఈ మొత్తం 45 ఎకరాలని గవర్నమెంట్ ఆక్షన్లో పెడితే దాంట్లో మొత్తం 3,320 కోట్లకి అమ్ముడైంది గవర్నమెంట్ ఆక్షన్లో. అదే మన ఈ నియోపోలిస్. అంటే ఈ మన యూట్యూబ్లో మీరు చూస్తున్న ఈ వీడియోల్లో ఇదే చాలా అత్యంత కాస్ట్లీ అయిన వీడియో అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇదంతా కూడా అత్యంత కండలు. అసలు ఏమీ మనిషి అనేవాడు అసలు ఎందుకు ఏమీ చేయలేను అనుకున్న దాన్ని, అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. సారీ ఫ్రెండ్స్, చూడండి, ఇవన్నీ కూడా ఇంతకుముందు మీకు ఇక్కడ ఏమి కట్టకముందు ఏమీ లేవన్నమాట. గవర్నమెంట్ యాక్షన్లో ఎకరం 100 కోట్లు పలికిందనమాట. ఇదే రికార్డు ప్రస్తుతానికి మన హైదరాబాద్లో. అప్పటి గవర్నమెంటు మన హైదరాబాదు డెవలప్మెంట్ని ఆలోచించి చేసిన ఒక అత్యద్భుతమైన ఆలోచనలో ఇది ఒక మంచి నగరం అన్నమాట. చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్, ఇందులో చాలా అన్నీ కూడా పెద్ద అన్నీ కూడా చాలా మంచి సంస్థలు కూడా పెట్టుబడులు పెడుతున్నాయి. ఎందుకు పెడుతున్నాయి అంటే, ఒకటి, ఓఆర్ఆర్కి ఇది చాలా దగ్గర ఉంటుంది. ఓఆర్ఆర్కి చాలా దగ్గర, ప్లస్ మన హైటెక్ సిటీకి కానీ, అంటే ఆఫీసులకి కానీ ఎక్కడికి వెళ్ళటానికి అయినా కూడా ఇది ఒక మన మిడ్ పాయింట్ టైప్లో ఉంటుంది. మిడ్ పాయింట్ అంటే ట్రాఫిక్ నుంచి తప్పించుకోవటానికి ఒకటి, 2 మన ఈ పచ్చని వాతావరణంలో మీరు చక్కని గాలి పీల్చుకోవచ్చు అన్నమాట. ఎంత చక్కని గాలి అంటే అసలే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అది నేను మాటల్లో చెప్పలేను. ఇందులో చాలా మంచి పెద్ద సంస్థలన్నీ కూడా పెట్టుబడులు పెడుతున్నాయి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి కొన్ని కంపెనీలు అనేది కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా పెద్ద టాలెస్ట్ స్కై స్కేపర్స్ టైప్లోనే అన్నీ కూడా, ఇవన్నీ కూడా 40 ఫ్లోర్స్ అన్నమాట. ఈ నియోపోలిస్లో అపర్ణ సంస్థ పెట్టుబడులు పెడుతుంది, మై హోమ్ సంస్థ పెట్టుబడులు పెడుతుంది, ఆ తర్వాత సత్వ అనే కంపెనీ ఒకటి పెట్టుబడి పెడుతుంది. ఈ కంపెనీ చాలా అత్యద్భుతమైన పెద్ద కంపెనీ ఫ్రెండ్స్. సత్వ అనేది సాఫ్ట్వేర్ కంపెనీ. ఇక్కడ ఈ నియోపోలిస్ అనే దీంట్లో అన్నీ కూడా నివసించడానికి, ఇక్కడ వాళ్ళు నివసించడానికి ఇల్లు, చేసుకోవటానికి ఉద్యోగాలు చేసుకోవటానికి ఆఫీసులు, చక్కగా ఎంజాయ్ చేయటానికి దానికి తగ్గ అట్మాస్ఫియర్, మంచి ప్రకృతి వాతావరణం అంతా కూడా చాలా బాగుంటుంది. నాకేంటంటే మన యూట్యూబర్స్ అందరికీ కూడా ఇంత కాస్ట్లీ నగరం ఉందా, ఇలాంటి నగరం, ఇక్కడ ఈ పూలు ఇవన్నీ కూడా మీరు చూస్తున్న ఇవన్నీ కూడా ఎవరు పెట్టలేదు ఫ్రెండ్స్. అందరూ అసలే ఆశ్చర్యపోయే విషయంలో మనుషులే ఇక్కడ అందరూ ఈ కొండరాలను బద్దలు కొట్టి చాలా గ్రీనరీగా చేశారు. అసలు ఇది ఇంకా చాలా తక్కువ.
మీరు ఇంకా చూసే కొద్దికి చాలా అంటే చాలా బాగా అవుతుంది. ఈ కనుచూపు మేరలో ఈ దగ్గరలోనే చూడండి ఫ్రెండ్స్, మన ఇదంతా కనిపించేదంతా కోకాపేట అనమాట. ఆ కోకాపేట ఓఆర్ఆర్ దగ్గర అక్కడ ఉన్నది మన సౌత్ ఇండియాలోనే టాలెస్ట్ స్కై స్కేపర్ మీకు కనిపించేది. దాని పక్కన ఇంకా అన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా మన ఈ హైదరాబాద్లో 50 ఫ్లోర్స్ 40 ఫ్లోర్స్ అనేది చాలా కామన్. అయితే ఫ్రెండ్స్, మన ఈ నియోపోలిస్లో మీరు ఎవరైనా సరే ప్రస్తుతానికి ఒక ఇల్లు కానీ ఏదన్నా తీసుకోవాలి అనుకుంటే మన ఈ నియోపోలిస్లో తీసుకుంటాం చాలా ఉత్తమం. ఎందుకంటే ఉన్న కొద్దికి రోజు రోజుకి చాలా బాగుంటుందన్నమాట. అసలు చాలా అంటే చాలా ఫాస్ట్గా డెవలప్ అయిపోతున్న ఏరియాలో ఈ నియోపోలిస్ ఒకటి ఫ్రెండ్స్. చూడండి, అందులో అంటే ఇక్కడ చాలా కంపెనీలు ఉన్నాయి. అందులో నాకు తెలిసిన ఒక మంచి కంపెనీ ఒకటి ఉంది దూరంలో. అది ఫుల్గా కన్స్ట్రక్షన్ అయింది కాబట్టి మీకు దాన్ని చూపిద్దామని చెప్పేసి నేను ఈ చిన్న వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేను ఇక్కడ చాలా చాలా అప్డేట్ చేస్తూ ఉంటాను తరచూ. తర్వాత మీరందరూ కూడా చూడొచ్చు. ఇక్కడ అసలు ముందు చెప్పుకోవాల్సింది, ఎందుకు పనికిరాని ఈ కొండగుట్టల మీద చక్కగా ఆల్రెడీ ఇప్పటికీ చూడండి మనుషులు నడవడానికి ఫుట్పాత్ వేసారు, చక్కగా రోడ్లు వేసారు, విశాలమైన రోడ్లు వేసారు. చూడండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది ఫ్రెండ్స్. మీలో ఎవరైనా సరే వీడియో అనేది ఎవరు ఏ టైంలో ఎక్కడ ఎప్పుడు ఎలా చూస్తారనేది ఎవరికీ తెలియదు. కాకపోతే మన ఈ నియోపోలిస్ అనే ఈ సంస్థ ఇక్కడ జరుగుతున్న ఈ మహానగరంలో మీలో ఎవరైనా కనుక నా వీడియో కనుక మీరు చూస్తే, మీకు కనుక ఎక్కడైనా కొత్తగా పెట్టుబడి పెట్టాలి అనిపిస్తే కంపల్సరీ ఫస్ట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. దాని ఉపయోగం మీకు తర్వాత చాలా అర్థమవుతుంది. సరే, ఇక్కడ దగ్గరలో ఒక కంపెనీ ఒకటి కన్స్ట్రక్షన్ జరిగింది. దాన్ని మనం ఒకసారి వెళ్ళి దాని వివరాలన్నీ చూద్దాం ఫ్రెండ్స్. రండి.